పాడి స్తుతించి దేవుని ఆరాధించి మహిమపరచుట ద్వారా జయం వస్తుంది. యుద్ధములో జయం. జయించిన నీవు నా పక్షమయ్యుండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకేనా స్తోత్రార్పణలు. ఓకేనా? జయ జీవితం ఉందండి స్తుతిలో. దేవునికి మహిమ కలుగును గాక. వాడు నిన్ను ఇబ్బంది పెట్టే కొద్దీ, సైతానుగా ఏడిపించే కొద్దీ స్తుతించు. నువ్వు వాడు అడ్రస్ లేకుండా పోతే అప్పుడు అడుగు. నిన్ను గదిలించుకుంటే కంపేనని వాడికి అర్థం కావాలా. ఏం కంపు? ఈయన కదిలిస్తే చాలు ఇక స్తుతి ఎత్తుకుంటాడు, ఇక మొదలు పెడతాడు, ఇక స్తోత్రం అంటాడు, ఆరాధన. నేను ఎంత ఇబ్బంది పెడితే అంత ఎక్కువ స్తుతిస్తూ ఉంటాడు. సైకో. వదిలేయాలి, వదిలేయండి, వాడు మామూలుడు కాదు. వాడిని ఒకరిని కదిలిస్తే చాలు 100 మందిని ప్రభావితం చేస్తాడు. నీ దెబ్బకు తడుచుకొని వదిలేయాలి నిన్నోడు, అంతే సైతాను గాడు. అట్లా తయారు కావాలా. మొండిది మామూలు మొండిది కాదు. కదిలిచ్చామంటే చాలు ఇక పాటలు ఎత్తుకుంటుంది, స్తోత్రాలు ఎత్తుకుంటుంది, ఇక స్తుతిస్తుంటుంది, పాడతానే ఉంటుంది, ఇక ఆరాధిస్తానే ఉంటుంది, మధ్యలో ప్రార్థన చేస్తుంటుంది. వెరీ డేంజర్. ఆ మనిషిని కదిలించొద్దు అని దడుచుకోవాలి సైతాను గాడు, అంతే. నేను చెప్పేది ఒట్టిది కాదు, అట్లా కూడా ఉంటుంది. కొంతమందిని కదిలించడు వాడు, ఎందుకంటే వాళ్ళని కదిలిస్తే డేంజర్ అని వాడికి కూడా తెలుసు. అది వాళ్ళ జోలికి రాకుండా పోతుంటాడు. యుద్ధములో జయం వచ్చింది అక్కడ. కత్తులు, ఈటెలు, బరిసెలు, బళ్ళాలు, బాణాలు వాడలా, పాటలు పాడుచూ స్తుతించుచూ వచ్చిరట. ఒక చోటేమో అడ్డుబండలు కూలిపోయి అక్కడ జయం వస్తే, ఇంకో చోటేమో ఆయుధాలు వాడకుండానే జయం వచ్చింది. నీ సమస్యలకు నువ్వేవో పక్క ప్లాన్లు, ప్రణాళికలు రచించ నిమిత్తం లేకుండా నీకు జయం వచ్చింది తమ్ముడు, జయం వచ్చింది. కూర్చోవద్దున, సాయంత్రం టైం దొరికితే సాయంత్రం కూర్చోవాలా, శుభ్రంగా స్నానం చేయాలా, కూర్చోవాలా, పాడుకోవాలా. పాడుకోవటమే. మన పాటలు మన ఇంటోళ్ళు వెనక సత్తారా? వింటారు. పాడుకోవాలా. బయట వాళ్ళు వినకపోతే ఇంటోళ్ళని వింటారుగా. ఎవరు వినరు అనుకుంటే ఇంటో మనమన్నా సింగిల్గా కూర్చొని తలుపేసుకున్నా పాడుకోవాలా. ఎవరు వినకపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా వింటాడు. ఎందుకంటే ఆయన నీ గొంతు కాదు, నీ గుండెని చూస్తాడు. ఆయన నీ గుండెని చూస్తాడు. నీ గుండెలో ఆయన కొరకున్న కృతజ్ఞత బుద్ధి, ఆ స్తుతి, ఆయన కొరకు నీకున్న ఆరాటాన్ని చూస్తాడు. హల్లెలూయా అంటే ఒప్పుకోని సంఘం కూటం పెట్టుకుందంట. హల్లెలూయా అంటే ఒప్పుకోరు ఆ సంఘం. హల్లెలూయా అంటే ఊరుకోరు. కోపం, మహా కోపం వాళ్ళకి. అదేదో పాపమైనట్టు, భూతైనట్టు ఆ సంఘం, అంతే. ఆ కూటంలో పోయి కూర్చుంది ఒక ఆమె. ఏం కదిలితే హల్లెలూయా చెప్పే మనిషి, ఎందుకంటే స్తుతించే మనిషి. బాగా మధ్యలో కూర్చుంది, అందరికి మధ్యలో కూర్చుంది. ఆయన ఏదో దేవుని కార్యం వివరిస్తున్నాడు, దైవజనుడు. ఆయన దేవుణ్ణి మహింపరిచే కార్యం వివరించిన ప్రతిసారి హల్లెలూయా అంటుంది. అందరు వెనక్కి తిరిగి చూస్తున్నారు, ఎవరి మనిషి అని. మన జాతి కాదే, మన జాతి కాదే, మన జాతి హల్లెలూయా జాతి కాదే అని గ్రహాంతర జీవిని చూసినట్టు చూస్తున్నారు ఆమెని. ఏంది ఎట్లా చూశారు నేను హల్లెలూయా జీవితాన్ని? ఆమె అందరికి వెళ్ళి చూస్తుంది. నేనేం తప్పు చేసినాడు, అందరూ నాకెళ్ళి ఎట్ట చూశారు, సరేలే నాకెందుకు అనుకుంది. కొంచెంసేపు ఆయన మళ్ళీ ఏదో మహింపరిచాడు, మళ్ళీ హల్లెలూయా అంది. ఈసారి ఉర్రాపర్రా చూశారు, ఏడొచ్చింది మనిషి అన్నట్టు. అప్పుడు ఒక ఆయన వచ్చి చెప్పాడు, పెద్దమ్మ హల్లెలూయాలు చెప్పే సంఘం కాదు ఇది, ఎవరు మూసుకొని కూర్చో. అదేందయ్యా, దేవుడు గొప్ప కార్యం చేశాడని ఆయన అంతన కమ్మగా జీవితుంటే మరి స్తుతించకుండా అంది. స్తుతించుకుంటే లోపల స్తుతించుకో, బయటికి చెప్పకూడదు. బయటికి చెప్పకుండా ఎట్టుంటాం? సరే ఎందుకు వచ్చింది గొడవలు, ఏం సంఘం అని కూర్చున్నట్టు కూర్చుంది. రాగదుగా ఎందుకు వచ్చిన గొడవ, నోటి మీద చేపెట్టుకుని కూర్చుంది. కాసేపు ఆగినాక మళ్ళీ ఏదో ఆమెకి నచ్చే మాట వచ్చింది, మళ్ళీ హల్లెలూయా అంది.
ఈసారి దగ్గరికి వచ్చి గట్టిగా చెప్పారు, ఇంకోసారి అన్నామంటే నేను ఎత్తి అవతల పడేస్తాను, జాగ్రత్త, మా సంగతి తెలియదు, మాకు మేము అసలు ఒప్పుకోము, ఈసారి అన్నామంటే ఎత్తి అవతల పడేస్తాను, నీ ఇష్టం అన్నారు. నేను ఉండలేకపోతున్నానయ్యా ప్రభువుని మయంపరచకుండా. అక్కడేమో దేవుడు ఇంత కార్యం చేశాడని చెబుతుంటే నా గుండెమో కొట్టుకుంటుంది. ఉండలేకపోతున్నానయ్యా అంటే ఉండలేకపోతే లేచి వెళ్ళిపో, అంతేగాని దేవుణ్ణి నేను స్తుతిస్తానని తడవకోసారి హల్లెలూయాలు చెబితే మాత్రం మా చిరాకు. వార్నింగ్ ఇచ్చారు. నలుగురిని సిద్ధం కూడా చేశారు. కొద్దిసేపు ఆగి మళ్ళీ అందే, ఆగట్లా ఆమె. మరి ఏం చేద్దాం? దేవుణ్ణి సన్నతించకుండా ఎలా ఉండగలను? నేను ఉండలేను. ఇక వచ్చారు నలుగురు పట్టుకున్నారావని ఎత్తుకున్నారు, తీసుకెళ్తున్నారు. ఇక జనాల్లోంచి బయటికి తీసుకెళ్తున్నారు. మరి ఎన్ని చెప్పినా ఊరుకోట్లా. ఆమె కడుపులో మండి నేనేం పాపం చేశానా, నేను దేవుణ్ణి స్తుతిస్తే నన్ను ఎత్తుకొని మోసుకొని పోతే సచ్చిందాన్ని మోసుకొని పోయినట్టు అనుకుని పోయే జనంతో అంటుందంట, అయ్యా అమ్మా, యేసు ప్రభుని ఎన్ని గాడిదలు మోసినాయి? ఒక గాడిద. యేసు ప్రభుని ఒక గాడిద మోసింది, అవునా? ఆయన్ని స్తుతించినందుకు నన్ను 4 గాడిదలు మోస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమ నిమిత్తం మనం సృజించబడ్డాం. నా మహిమ నిమిత్తం నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుని మహిమ కోసమే మనల్ని సృష్టించాడట. మరి ఆయన మహిమపరచకపోతే న్యాయమా? అందుకే చెప్తున్నాను, న్యాయం. సో స్తుతించిన వాడు తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాడు. దేవుడు ఏ ఉద్దేశంతో స్తుతించాడో, ఏ ఉద్దేశంతో సృజించాడో ఆ ఉద్దేశాన్ని స్తుతించేవాడు నెరవేరుస్తున్నాడు. ఏమండి? ఒక అతను ఉన్నాడట, ఏదన్నా జరగని ముందు హల్లెలూయా స్తోత్రం అంటాడంట. ఏదన్నా జరగని అన్నిటికీ స్తోత్రమే. గాలిలోనో చిల్లు కొట్టుకుపోయిందంట. చుట్టూ ఉన్నోళ్ళు ఇప్పుడు చూశారంట, ఇప్పుడు ఉన్న ఇల్లు కొట్టుకుపోయింది, ఇప్పుడు ఏం స్తుతిస్తాడో చూద్దామని అందరూ గమనించారంట. అందరికెళ్ళి చూసి, గాలివానికి ఇల్లు కొట్టుకుపోయిందిగా, అందరికెళ్ళి చూసి, ఇంతకాలం నేను నివసించడానికి నాకు ఇల్లు ఇచ్చిన దేవునికి స్తోత్రం అన్నాడట. మరి ఇప్పుడు లేదుగా, ఇంతకాలం ఇలాంటి గాలివానం రానినందుకు దేవునికి స్తోత్రం అన్నాడంట. స్తోత్రం ఏ వంకైనా చూడు, ఏదో ఒక స్తోత్రమే. గొప్ప నష్టం కలిగింది కదంటే, ఈ నష్టం వెనక కూడా ఆయన చేయబోతున్న బలమైన కార్యం కోసం స్తోత్రం అన్నాడు. ఏం స్తోత్రం? కొట్టుకుపోయింది, ఇంకా ఏం స్తోత్రం అంటే, గవర్నమెంట్ వాళ్ళను ఏదో సంస్థ వాళ్ళు ఇద్దరు కలిసి డాబాలు కట్టించారంట మొత్తానికి. ఇంకెట్ట కొట్టుకుపోయింది? తర్వాత చెప్పాడు, గాలివాన్ రాకపోతే, నా ఇల్లు పోకపోతే నాకు డాబా వచ్చేదా? నేను తీసేసుకోవటం ఇబ్బంది అని దేవుడే ఇల్లుకు ప్రతిగా ఇల్లు వచ్చినాయి, సామాన్లు ప్రతిగా సామాన్లు వచ్చినాయి, దుప్పటితో సహా ఇచ్చిపోయారు గవర్నమెంట్ వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా దేవుడు సార్, నా దేవుడు. అదే మామూలుగా అయితే ఇల్లు పోయింది మర్రో, ఇల్లు పోయింది కుయ్యో అని మొత్తుకుంటాం. సమస్తము నా మేలుకే జరుగుతాయి. అందుకని ప్రతి పరిస్థితుల్లో నా దేవుణ్ణి సన్నుతిస్తా. సన్నుతే. కారు కొనుక్కున్నావా? పెట్టుకో యేసయ్య పాటలు, ఎప్పుడు యేసయ్య స్తుతి ఉండాలి. ఇల్లుందా? ఇంట్లో దరిద్ర పాటలు పెట్టు, యేసయ్య స్తుతి పాటలే. ఖాళీ దొరికిందా? మందిరానికి పో, ఏకాంతానికి పో, కూసో, పాడుకో.
ఆ పాటల్లోనే ప్రార్థనలు ఉంటాయి, ఆ పాటల్లోనే దేవుని సన్నిధి ఉంటుంది, ఆ పాటల్లోనే దేవుణ్ణి తాకే అనుభవం ఉంటుంది. పాడుకో, మాట్లాడుకో, ఆనందించు, ఆరాధించు, సన్నుతించు. నువ్వు ఆయన, ఆయన నువ్వు. ఓ అంతే అంతే. ఆయన ప్రపంచం, నువ్వు అంతే. నీ ప్రపంచం ఆయన, ఇంకెవరు ఎంటర్ కాకూడదు.